ఈ కాలంలో కొంతమంది ఆడోళ్ళు ఎట్లున్నారంటే రాక్షసులు లెక్క మారిపోతున్నారు. సొంత కుటుంబ సభ్యులనే చంపుకుంటున్నారు చిన్న చిన్న వాటి కోసం. అసలు గీ ఇన్స్టాగ్రాములు, వాట్సాప్లు, గీ సోషల్ మీడియా ఎప్పటి నుంచి వచ్చిందో గప్ప నుంచి అయితే గీ క్రైమ్ రేటు ఇంకా ఎక్కువైంది. ఫేస్బుక్లో ఎవడో ఒకటి తగులుతాడు, గాంతో లవ్వు. ఇన్స్టాగ్రామ్లో ఇంకోటి తగులుతాడు, గాంతో లవ్వు. కథం గండ్లనే మాట్లాడుకొని ఇక లవ్ చేసుకొని ఎవడన్నా అడ్డం వస్తే అని చంపేస్తారు. గసోటిదే ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట కూడా. హైదరాబాద్ మేడ్చెల్ల జీడిమెట్ల ఏరియాల కన్న తల్లినే ఘోరంగా హత్య చేసి చంపింది ఒక కన్న కూతురు. ఇగో గీ ఫోటోలో కనిపిస్తుంది కదా అక్క, గీమెనామే మంచిగున్నది అక్క, ఉద్యమరాలు లెక్కున్నది. గంతేకాదు లోకల్లా ఉన్న ఉద్యమకారులు నాయకులతోని మంచిగా కలిసిమెలిసి ఉంటుందంట, ఉద్యమాలు చేస్తుందంట, పెద్ద పెద్ద నాయకులు కూడా తెలుసంట. గంత మంచి పేరున్నదట గీ అక్కకు. అయితే గీ అక్క పేరు అంజలి, 39 ఏళ్ళుంటాయి. ఇక కూతురు పేరు వచ్చేసి తేజశ్రీ. గీలుండే ఏరియా ఏదంటే ఎల్ఎన్బి నగరు. ఇక కూతురి ప్రేమ విషయంలో తల్లి అడ్డం వచ్చిందని చెప్పేసి గాళ్ళ లవర్ శివతోను కలిపి గొంతు మీద నులిమి సుత్తెతో తల మీద కొట్టి చంపేసిరంట పాపం. అయితే అసలు మ్యాటర్ ఏంది, ఎట్లా జరిగిందనేది గా చనిపోయిన హక్కున్నది కదా గాల చెల్లెలు చెప్తుంది నూరి. అందరితో మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయిందేమో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచొని దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇడిచిపెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాంది రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంటే వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసిల్లు సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనూపిరితో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసిండు సార్ శివ అనేటోడు. అయితే తేజశ్రీకి ఇన్స్టాగ్రామ్లా శివ అనే ఓ పోరగాడు పరిచయం అయిందంట. ఇక ఆయనతో లవ్లుండి గాలింటికే పోయి బతుకుడు మొదలుపెట్టిందంట గీ పోరి. ఇక తల్లి పోయి కంప్లైంట్ ఇచ్చి మా కూతురు గాలి ఇంట్లుంది అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి కూతుర్ని జర మందలిచ్చిందంట. గంతే ఇక పూజ గదిలో ఉన్నప్పుడు గాళ్ళ లవర్కు ఫోన్ చేసి ఘోరంగా తల్లిని కొట్టి చంపిరంట. తేజశ్రీకి 16 ఏండ్లే, ఇంకా 10వ తరగతే చదువుతున్నది. శివ అనే పోరానికేమో 19 ఏండ్లు. ఇక పోలీసు వాళ్ళు అయితే మొత్తం ఇల్లు పరిసరాలు ఇంటి బయట కింద మొత్తం పరిశీలించుకుంటా కేసు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏం పుట్టుక పుట్టిర్రా నాయన, మీరు అసలు పిల్లలేనా, కన్న తల్లిని చంపుకుంటారు. కనీసం మీది ప్రేమించే ఏజ్ కూడా కాదు. శరీరంలో జర కొవ్వెక్కువయ్యి లవ్వు గివ్ అని చెప్పేసి పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటా ఆఖరికి కన్న తల్లినే చంపుకున్నారు. మీరు అసలు మనుషులా రాక్షసులా అని చెప్పేసి గాల ఇంటి చుట్టూన్న జనాలు గీ విషయం తెలిసిన మనుషులైతే ఘోరంగా తిడుతున్నారు గాల కూతుర్ని. అంతేకాదుల్లో అక్క సాకలేలమా ముని మనవరాలంట. అగో ఫోటోలో చూడుర్రి, జోరుదారు డప్పు పట్టుకుని ఉన్నది, అంటే మంచి ఉద్యమకారురాలే. అంజలి అక్క దేవునికి పూజ రూంలో పూజ చేస్తుంటే గాల బిడ్డ శైల మీద గా పిల్ల లవరు శివ గాల తమ్ముడు యశ్వంత్ వచ్చి దారుణంగా చంపిరంటుల్లా పాపం. ఇగో గీ పోలీస్ సార్ మాటలినుర్రి, ఇంకా డీటెయిల్ గా తెలుస్తుంది మీకే. హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్గా ఎస్హెచ్ఓ జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు, ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జిడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్లగొండ జిల్లా.
ఆ శివాని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వి విల్ క్యాచ్ ది అక్యూజ్డ్. వీళ్ళిద్దరికి ఇన్స్టాలో పరిచయం అని చెప్తా ఉన్నారు. యా, మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పురికొల్పడం వల్లనే రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది.